అలాంటి మీరు చేస్తారు. పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విధంగా ఇరు దేశాల ప్రజలు చూస్తూ ఉన్నారు. టెన్షన్ వాతావరణంతో ఊపిరి బిగబెట్టి చూస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఏ క్షణమైనా సరే గగనతలం నుంచి ఎంటర్ అయ్యి వైమానిక దాడులు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి భయంతో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఇప్పుడు బంకర్లోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి న్యూస్ అంతర్జాతీయంగా జాతీయంగా వినిపిస్తూ ఉంది. అయితే దీనికి ఆధారం ఏంటి? నిజమేనా? పాకిస్తాన్ ఆర్మీ జనరల్ వెళ్ళిపోవడం ఏంటి, బంకర్లో దాంకోవడం ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. కానీ ది గార్డియన్ అనేటువంటి పత్రిక ఆధారంతో సహా ఒక లెటర్ను వాళ్ళు చూపిస్తూ ఒక న్యూస్ రాశారు. దాని ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ జనరల్కి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ కల్నల్ ఒక లేఖ రాశారు. మేము యుద్ధం చేయలేము, మేము వెళ్ళిపోతున్నామని చెప్పి, సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పేసి ఒక లెటరు రాయడం జరిగింది పాకిస్తాన్ ఆర్మీ జనరల్కి. అది ది గార్డియన్ అనేటువంటి పత్రిక బయటపెట్టింది. అంతర్జాతీయంగా జాతీయంగా ది గార్డియన్ అనేటువంటి పత్రికకి కొంత క్రెడిబిలిటీ ఉంది. మరి ఆ పత్రికే ఈ లెటర్ని బయటపెట్టి దీన్ని బయటికి తీసింది. 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ లేఖ రాశాడు. ఎవరికి? పాకిస్తాన్ ఆర్మీ జనరల్కి రాశారు. ఆర్మీ జనరల్కి లెటర్ రాశారు. ఆ లెటర్ కూడా మీకు చూపిస్తాను. ఇది ది గార్డియన్ అనేటువంటి మ్యాగజైన్కి సంబంధించినటువంటి దాంట్లో వచ్చింది. ఇది లెటర్. జనరల్ హెడ్ క్వార్టర్స్ రావల్పిండి ఈయన లెటర్ రాశారు. లెటర్ రాసి ఈ లెటర్ చూడండి, క్లారిఫికేషన్ రిస్ట్రిక్టెడ్ డేట్ 26 ఏప్రిల్ 26వ తారీఖుని ఈ లెటర్ రాసి ఉంది. రీఇన్ఫోర్సింగ్ డ్యూటీ అండ్ డిసిప్లైన్ అని రాసింది. ఆల్ ర్యాంక్స్ పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్రమ్ మా జనరల్ ఫైజల్ మహమూద్ మాలిక్ జనరల్కి రాశారు. ఈయన రాశారు, లెఫ్టినెంట్ జనరల్ రాశారు, మొహమ్మద్ మాలిక్ రాశారు. సో ద ఇన్సిడెంట్ డన్ బై అవర్ ముజాహిదీన్స్ ఇన్ పెహల్గామ్ హ్యాస్ ఎస్కలేటెడ్ అండ్ నౌ దెర్ ఆర్ ఫియర్ ఆఫ్ వార్ విత్ ఇండియా. ఇక్కడ చూడండి, ఫియర్ ఆఫ్ వార్ విత్ ఇండియా లీడింగ్ టు హ్యూజ్ రిక్వెస్ట్ ఫర్ రెసిగ్నేషన్ అండ్ రిసెషన్ అమాంగ్ ఆర్మీ పర్సనల్. This disinformation aims to undermine our unity and imam anand. So directives: uphold your oath as Mujahideen of Pakistan. Your commitment to defend the nation is sacred. Reject fear and stand firm. So maintain moral. Our forces remain battle ready as demonstrated in Operation Shift Report. Commanding officers to conduct darbars to reinforce the high spirit. So ఇక్కడ మొత్తం రాశారు చూడండి, డిసిప్లైన్, అనాథరైజ్డ్ రెసిగ్నేషన్ ఆర్ డిసర్షన్ ఆఫ్ సర్వీస్ విల్ ఫేస్ స్ట్రిక్ట్ యాక్షన్ అండర్ ద పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్ 1952. కాల్ టు యూనిటీ. యు ఆర్ ద హైయర్స్ ఆఫ్ అవర్ షుహాదా, స్టాండ్ యునైటెడ్ అండర్ ద. అది లెటర్ మొత్తం పాకిస్తాన్ జిందాబాద్ అంటూ రాశారు. సో ఈ లెటర్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇది 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ రాసిన లెటరు. ఎవరికి? ఈయన పాకిస్తాన్ ఆర్మీ జనరల్కి రాశారు. ఈ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అన్నవరే ఆయన బంకర్లో ఉన్నారా అంటున్నారు. మరి బంకర్లో ఉన్నారా లేరా అని అంటే పాకిస్తాన్ ఆర్మీ ఏం చెప్తుంది? అసలు ఆయన ఉన్నారా లేదనేది ధృవీకరించట్లేదు. బట్ ఆయనేమో కుటుంబ సభ్యులందరినీ కూడా ముందే కెనడాకి, యుఎస్ఏకి పంపించేసి ఆయనేమో బంకర్లో దాక్కున్నారని చెప్పి గత 2-3 రోజుల నుంచి వినిపిస్తుంది. భారత ఆర్మీ బలమైనటువంటి ప్రతీకార చర్యకు దిగబోతుంది అనేది పాకిస్తాన్ ఆర్మీ యొక్క భయం. పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు రిజిగ్నేషన్ లెటర్స్ పంపిస్తూ ఉన్నారు. ఈ యుద్ధం మేము చేయలేము, ఈ యుద్ధం చెయ్యము, ఒకవేళ చేస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే
ఆల్రెడీ నేను పాకిస్తాన్ ఆర్మీ అలాగే భారత ఆర్మీ ఆయుధ సంపత్తి కానీ లేదా మానవ సంపత్తి కానీ సైనిక సంపత్తి కానీ ఏ విధంగా ఉంది అనే దాని మీద నేను ఒక కంపారిజన్ చేసి రాశాను. దాని ప్రకారం ఏంటంటే 4వ వంతు కూడా భారత్తో పోలిస్తే పాకిస్తాన్కి బలం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా యుద్ధం చేస్తారు? సాంకేతిక పరంగా బలం లేదు, పోనీ సైనిక బలంగా ఉందంటే అది లేదు, పోనీ ఆయుధ సంపత్తి పరంగా ఉందంటే అది లేదు. ఆయుధ సంపత్తి పరంగా వాళ్ళకి జీరో. తుర్కీస్తాన్ ఏదో ఇప్పుడు విమానాలు పంపించింది అంటున్నారు. మరి ఆ విమానాల్లో ఫ్యూయల్ అయితే నింపాలిగా. ఫ్యూయల్ నింపడానికి కూడా ఇప్పుడు పాకిస్తాన్ వద్ద ఆర్థికమైనటువంటి పరిస్థితి లేదు అనేది. పట్టమని 50 అడుగుల దూరం మొత్తం పదాతి దళాలని నడిపించడానికి వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి లేదు అనేది పాకిస్తాన్ చెప్తోంది. పాకిస్తాన్లో ఉండేటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులే చెప్తున్నారు. అందుకే వాళ్ళు రిజిగ్నేషన్ లెటర్ ఇస్తున్నారు. రాబోయేటువంటి నష్టాన్ని వాళ్ళు ముందుగానే ఊహిస్తున్నారు. ఊహించి మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా లేము అని చెప్పేసి వాళ్ళు లెటర్లు రాస్తూ ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ జనరల్కి. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఇవాళ జ్వరం వచ్చిందని చెప్పి అంటున్నారు. మరి జ్వరం వచ్చిందా లేదనేది ఇంకా పాకిస్తాన్ అయితే ధృవీకరించలేదు కానీ బట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్స్లో మాత్రం పాకిస్తాన్ ప్రధానమంత్రికి జ్వరం వచ్చేసింది, ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా లేదు కానీ బట్ ఆసుపత్రిలో చేరి ఆయన చికిత్స తీసుకుంటున్నారు అంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ తమ రాడార్ వ్యవస్థని రావల్పిండికి చేరుస్తుంది. రావల్పిండి నుంచి ఆ రాడార్ని రాడార్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ రాడార్ ఎందుకంటే భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి కదలికలను కనుగొనడానికి ఆ రాడార్ని ఉపయోగిస్తారు. దాన్ని రావల్పిండికి తరలిస్తున్నారు ఆ రాడార్ని. ఆ రాడార్ ద్వారా రావల్పిండి వైపు ఏమన్నా యుద్ధ విమానాలు వస్తాయేమో భారతీయ అని చెప్పి వాళ్ళు బిక్కుబిక్కుమంటూ గజగజ వణికిపోతూ పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు అక్కడ నిఘా పెట్టుకుంది రాడార్ తోటి. మరోవైపు ఏమో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఎల్ఓసి వద్ద లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అక్కడ పాకిస్తాను కాల్పుల విరమణ అనేటువంటి ఒప్పందాన్ని కాదని చెప్పేసి ఇప్పటికీ 6 సార్లు కాల్పులు జరిపిందని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా కూడా కాల్పులు జరిపారని చెప్పి న్యూస్ వస్తుంది. అంటే వాళ్ళేమో కాల్పుల విరమణని ఒప్పందాన్ని కాదని చెప్పి కాల్పులు జరిపారు, దాన్ని తిప్పికొట్టింది భారత ఆర్మీ, కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇంకొక వైపు ఏమో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు రిజిగ్నేషన్ చేస్తూ ఉన్నారు. యుద్ధాన్ని నడపాల్సినటువంటి పాకిస్తాన్ ఉన్నతాధికారులు లెఫ్టినెంట్ కల్నల్స్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళేమో రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ జనరల్ ఆయనేమో బంకర్లోకి తలదాచుకుంటున్నారు. ఇంకొక వైపు ఏమో పాకిస్తాన్కి సంబంధించిన వైమానిక దళం సరిహద్దుల దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాదులను తరలించే దాంట్లో బిజీగా ఉన్నారు. వాళ్ళ సెంట్రల్ జోన్కి తీసుకెళ్తున్నారు ఉగ్రవాదులు. అంటే చింత తెచ్చినా పులుపు జావలేదంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు పాకిస్తాన్ సైన్యంలో కనిపిస్తోంది. ఒకవైపు ఏమో భయపడుతూ ఉన్నారు, ఇప్పుడు దాడి చేస్తారని. భారత ప్రభుత్వం సైలెంట్గా ఉంది అని అంటే ఖచ్చితంగా ప్రతీకార దాడి చాలా బలంగా ఉంటుంది అనేది పాకిస్తాన్ ఆర్మీలో ఉండే ఉన్నతాధికారుల అభిప్రాయం. బహుశా అందుకే వాళ్ళు రిజైన్ చేయడంతో పాటు వాళ్ళ కుటుంబీకులు ముందుగానే వేరే దేశాలకు పంపించేసి అమెరికా, కెనడా దేశాలు లాంటి వాటికి, అలాగే యూకే లాంటి వాటికి పంపించేసి వాళ్ళు బంకర్లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. యుద్ధం ప్రారంభం కాకుండానే ఇక యుద్ధం ప్రారంభమైతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు రిజైన్ చేస్తుంటే పాకిస్తాన్ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ పెద్దల్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వ పెద్దల మీద తిరగబడుతూ ఉన్నారు. తిరగబడి అక్కడ ఉండేటువంటి పోలీసులను కూడా కొడుతున్నారు, పోలీసు వాహనాలను కూడా తగలబెడుతున్నారు. కారణం ఏంటంటే భారతదేశం మీద యుద్ధానికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారని పాకిస్తాన్లో ఉండేటువంటి పంజాబ్ ప్రజలు తిరగబడుతున్నారు. అటు తిరగబడి అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందిని తరిమి కొడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ అంతర్గతంగా సైన్యపరంగా వ్యతిరేకతను పాకిస్తాన్ దేశం ఇప్పుడు ఎదుర్కొంటుంది. ఇలాంటి సందర్భంలో మరి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ మాత్రం కవ్వింపు చర్యలకు ఈ బోర్డర్ వద్ద, సరిహద్దు వద్ద పాల్పడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో క్షమించాలా పాకిస్తాన్ని? లేదా ఇప్పుడు ద్వైపాక్షిక లేదా దౌత్య సంబంధాలు
దౌత్య సంబంధాలు నెరపాలా, యుద్ధం వద్దు అనేటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. భారత్ యుద్ధం చేయకూడదు అని. మరి పాకిస్తాన్ చేసేటువంటి ఇలాంటి పనులని భారత్ సంయమనంతో చూస్తూ ఉండాలా అని అంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఇప్పుడు సమీక్ష సమావేశాలు పెట్టుకుంటున్నారు. అలాగే సిసిఎస్ మీటింగ్లు జరుగుతూ ఉంటున్నాయి. ఇప్పటికి ఒక సిసిఎస్ మీటింగ్ జరిగింది. బుధవారం ఉదయం ఇంకొక సిసిఎస్ మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే యుద్ధానికి సిద్ధం అని ప్రకటించడం అవకాశం ఉంది. అఫీషియల్గా ఎప్పుడైతే ప్రకటన చేస్తారో ఆ ప్రకటన చేయగానే రావల్పిండి వైపు, కరాచీ వైపు భారత వైమానిక దళాలు దూసుకుని వెళ్ళడంతో పాటు మిజైల్స్ దాడితోటి కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ని క్లోజ్ చేసేటువంటి అవకాశం లేకపోలేదు. పిఓకేలోకి భారత దళాలు చొచ్చుకొని పోవడానికి మరి ఎన్ని రోజులు లేవు. ఖచ్చితంగా మరి కొన్ని రోజుల్లోనే భారత దళాలు పిఓకేలోకి దూసుకుపోయేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ఆకాశ మార్గం ద్వారా వైమానిక దళాలు వెళ్తూ ఉంటే, మరొక వైపు భారత ఆర్మీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వైపు దూసుకు వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకునే దానికి ఛాన్సెస్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో కాబట్టి యుద్ధానికి ఎంతో దూరంలో లేము అని చెప్పి సర్వత్రా వినిపిస్తూ ఉంది. ఢిల్లీ వర్గాల నుంచి కూడా అదే వినిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం ఉన్నతాధికారులు ముందుగానే తోక ముడిచారా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. బట్ ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అందుకే నేను ది గార్డియన్ అనేటువంటి పత్రిక వాళ్ళ వెబ్సైట్లో పెట్టినటువంటి లేఖనే మీ ముందు ఉంచుతున్నాను. మరి ఇప్పటికైనా నమ్ముతారా మీరు ఆ లేఖను? లేదంటే పాకిస్తాన్ ఆర్మీ అంత ఈజీగా లేదు, అది కూడా పోరాటం చేసే అవకాశం ఉందని చెప్పి మీరు భావిస్తారా? మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.